కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే అసెంబ్లీ స్పీకర్ గౌరవనీయులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని, రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారిని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారిని, రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారిని జ్యోతి ప్రతిమల కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ దీపపు కాంతులు రాష్ట్ర శాసన వ్యవస్థలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో వెలుగు కాంతులు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా వేదికలు అలంకరించిన అతిథులందరినీ అభ్యర్థిస్తున్నాం. ప్రార్థనా గీతం ఆలపించవలసిన వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సూళ్లూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ గారు, పశ్చిమ నియోజకవర్గ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గల్లా మాధవి గారిని ప్రార్థన గీతం ఆలపించవలసిందిగా సాదరంగా దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థనా గీతంతో ఈనాటి కార్యక్రమ శోభను దిగ్నీకృతం చేద్దాం. శాసన మండలి సభ్యులు ఇరువురు వచ్చి ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి ప్రార్థనా గీతం. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकाप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकाप्रियं महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं ప్రార్థనా గీతం ఆలపించినటువంటి శాసనసభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ఆశీనులు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. Now I invite
Sri Prasanna Kumar Suryadevara Garu, Secretary General, Andhra Pradesh Legislature, to please come on to the dais and give his welcome address. ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర గారిని అభ్యర్థిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, గౌరవ శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు, గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు, గౌరవ మంత్రివర్యులు, చీఫ్ విప్లు, గౌరవ శాసనసభ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాసన వ్యవస్థ సచివాలయ సహోద్యోగులు, అందరికీ నమస్కారం. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అన్నారు మహాకవి. గత ఏడాది ఇదే సమయంలో జరిగిన సాంస్కృతిక సంధ్య గురించి తలుచుకున్నప్పుడల్లా ఈ శైశవ గీతి కవిత గుర్తుకొస్తుంది. ఆనాడు ఈ వేదిక ఎదురుగా కూర్చున్న మహామహులు తమ హోదాలు, ప్రజా జీవితంలో అనునిత్యం వెంటాడే సంక్లిష్ట సమస్యలన్నీ మర్చిపోయి శ్రీశ్రీ గారు వర్ణించిన పసికూనల్లాగా నిష్కల్మషంగా నవ్వులు చిందించారు, మైమరిచిపోయారు, ఆద్యంతం ఆనందించారు. ఆనాటి చిరస్మరణీయమైన అంకానికి నాంది పలికింది గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. వారి ఏకదీక్ష, మార్గదర్శకత్వం, నిరంతర శ్రమతో గత సంవత్సరం ఆ సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించగలిగారు. ఆనాటి క్రీడా సాంస్కృతిక ఉత్సవాల జ్ఞాపకాలు, దృశ్యాలు ఇప్పటికీ అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఈ దఫా గౌరవ స్పీకర్ గారు మరింత ప్రణాళికాబద్ధంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేలా మమ్మల్ని ముందుండి నడిపారు. అనునిత్యం ప్రతి దశలోనూ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. స్వయంగా టగ్ ఆఫ్ వార్, వాలీబాల్ తదితర క్రీడల్లో పాల్గొని అందరికీ ప్రేరణగా నిలిచారు. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ చీఫ్ విప్లు మాకు తోడుగా నిలిచారు. శాప్ చైర్మన్ రవినాయుడు గారు, శాప్ అధికారుల సహకారం లేనిదే ఇది సాధ్యమయ్యే పని కాదు. శాసనకర్తల క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు ఆట విడుపు 2వ ఎడిషన్ను గౌరవ శాసన మండలి చైర్మన్ పొయ్యే మోషన్ రాజు గారు, గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించారు. 3 రోజుల పాటు వివిధ క్రీడా విభాగాల్లో జరిగిన పోటీల్లో నవ యువకులు నంద్యాల వరదరాజుల రెడ్డి గారు, గోరంట్ల బుచ్చేయ చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారితో సహా మంత్రులు, సభ్యులంతా సమధికోత్సాహంతో పాల్గొన్నారు. ఈ పోటీలను గౌరవ సభ్యులెవరూ తేలిగ్గా తీసుకోలేదు. తత్ఫలితంగా ఈ సౌహార్ద స్పర్ధలో కూడా క్రీడా మైదానంలో 3 సభ్యులు క్షతగాత్రులయ్యారు. విశేషం ఏమిటంటే గాయపడిన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారు కాలికి కట్టు, ఊతకర్రతో, శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు భుజానికి కట్టుతో మర్నాడే సభకు హాజరయ్యారు. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ప్లాటినం మణికట్టుతో సభకు తిరిగి వచ్చారు, పీఠాసీనులయ్యారు. ప్రజాప్రతినిధుల నిబద్ధతకు, తమ విధుల నిర్వహణ విషయంలో వారు చూపే చిత్తశుద్ధికి, అంకిత భావానికి ఇదొక నిదర్శనం. ముగించే ముందు మరొక్కసారి శ్రీశ్రీ గారి కవితను ఉటంకించక తప్పడం లేదు. ఆ సాయంత్రం రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల, ఎటకేగుటో సమస్య తగిలిందొక విద్యార్థికి. ఉడిపి శ్రీకృష్ణ విలాస్లో అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమియా ఇడ్లీ, ఎంచుకునే సమస్య కలిగిందొక ఉద్యోగికి. శ్రీశ్రీ గారు వర్ణించిన ఈ సందిగ్ధత, ఈ ధర్మ సందేహం మీ అందరికీ మరికొద్ది క్షణాల్లో ఎదురు కాబోతోంది. ఆట విడుపు 2వ ఎడిషన్లో భాగంగా ఈనాటి సాంస్కృతిక సంధ్యలో గౌరవ శాసనకర్తలు ఒక అద్భుతమైన కళా విభావరిని ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి గారు ఏర్పాటు చేసిన విందు వివాహ భోజనంబు పాటను గుర్తు చేయబోతోంది. వీఆర్ ట్రూలీ స్పాయిల్డ్ ఫర్ చాయిస్.
గౌరవ స్పీకర్ గారి ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి సకుటుంబ సమేతంగా విచ్చేసిన గౌరవ సభ్యులందరికీ శాసన వ్యవస్థ సచివాలయం తరపున స్వాగతం, సుస్వాగతం.